మాత్రం చాలా బాగుందండి. ఫస్ట్ బాలయ్య అఖండ 1 కంటే అఖండ 2 దానికి డబుల్ ఉంది. ఎందుకంటే ప్రతి లేడీ రిలేటెడ్ ఓరియంటెడ్ మూవీ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రతి భక్తురాలు వచ్చేటప్పుడు మన థియేటర్కి వచ్చేటప్పుడు కొబ్బరికాయ హారతి తెచ్చుకోవాలి. ఎందుకంటే శివుడిని అంత ఎలివేషన్ చేసి చూపించారు. గుడ్ చాలా బాగుంది, చాలా బాగుంది, బాగుంది, చాలా బాగుంది. బాగున్నాము. చాలా బాగుంది, 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 చాలా బాగుంది, బాగుంది, బాగుందమ్మా, అమ్మా బాగున్నాయి, ఫైటింగ్స్ చాలా బాగున్నాయి, సూపర్. డైలాగ్ డెలివరీ చాలా బాగుందమ్మా. సూపర్ ఫైటింగ్స్ చాలా సూపర్. ఒక సీన్ లో హైలైట్. జై బాలయ్య, జై బాలయ్య, అంతా శివమయం. బోయపాటి సీనయ్యాడు, శివుడు బాలయ్య బాబు అయ్యి తాండవం, శివ తాండవం చేశాడు మొత్తం. జై బాలయ్య, బాలయ్య చూసినట్టు ఉంటుంది. అఖండ 2 అయితే బెస్ట్, చాలా బాగుంది. తమన్ డ్యూటీ చేశాడు. తమన్ సేవే ఆఫ్ ద మూవీ. ఒక లెవెల్ తమన్ మ్యూజిక్ చేశాడు. సంయుక్త మేనన్ ఫస్ట్ హాఫ్ లోనే ఉంది. చిన్న రోల్ అయినా చాలా బాగా చేస్తుంది. చాలా బాగుందమ్మా, బాగుంది, చాలా చాలా బాగుంది. సినిమా మాత్రం సూపర్. మన హైందవ ధర్మం గురించి మంచి చెప్పిండు బాలకృష్ణ మాత్రం. అంటే మన హిందువుల గురించి మాత్రం సూపర్ ఉంది సినిమా. ఎవరెస్ట్ అంటే ఇక అదొక బ్లాక్ బస్టర్. యాక్టింగ్ అని కాదు, బాలయ్య కన్నవాడికి ఎట్లుంటే తెలుసా. సూపర్. అఖండ తాండవం సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్. సూపర్ ఉంది. ఎరక్కొట్టేసాడండి బాలయ్య బాబు. అలా పట్టుకొని కొడతా ఉంటే జనాలు గాలిలో ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు కలెక్ట్ చేస్తాను. బాగుందండి, బట్ సెకండ్ హాఫ్ ఇంకా కొంచెం బాగుండొచ్చు, క్లైమాక్స్. బట్ సినిమా లైక్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉందండి, చాలా బాగుంది. యూ కంట్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ బోయపాటి. అటు తను ఒక రేంజ్లో చూపించాడు అనమాట. బట్ అసలు చూసుకోక్కర్లేదు, ఇంటర్వెల్ వరకు చూసుకోక్కర్లేదు. సెకండ్ హాఫ్ మధ్యలో వరకు చాలా బాగుంది. క్లైమాక్స్ ఇంకా కొంచెం బాగా చేసాడు, చాలా బాగుంటుంది. చాలా బాగుంది మూవీ, మాత్రం చూసుకోక్కర్లేదు. దయచేసి ఎవరు పైరసీ చేయకుండా అందరూ సినిమాని చూడవలసిందిగా కోరుచున్నాం. బాలయ్య తాండవం ఎలా ఉంది? శివతాండవే అంతే. ఓవరాల్ గా ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? మాటలు లేవు, ఫ్యాన్స్ కి మాట్లాడుకోవటం లేవు. మూవీ అందరూ చూడొచ్చా? ఫ్యామిలీ ఆడియన్స్ అంతా? వితౌట్ ఎనీ డౌట్. అంతే, పైరసీ మాత్రం చేయొద్దు దయచేసి, న్యాయం చేయండి అందరూ. మొత్తం సాంగ్స్, బాలయ్య యాక్టింగ్ అవ్వచ్చు, మిగతా వాళ్ళందరూ చాలా బాగుంది, చాలా బాగుంది. సినిమాకి హైలైట్ సీన్స్ ఏవి? ఇంటర్వెల్ సీన్ అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అండి. ఆది యాక్టింగ్ చాలా బాగుందండి. ఆది గారిది బాగుంది, బాలకృష్ణ గారు చాలా బాగుంది. బాగా ఫ్యాన్స్ అందరూ ఈ మూవీ చూడొచ్చా? పండుగ అండి, పండుగ అంటే అడ్వాన్స్గా ముందు వచ్చేసింది. ఓకే. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ ఫస్ట్ పార్ట్లోనే హీరోయిన్ అయితే లేదు, సెకండ్ పార్ట్లో హీరోయిన్ సంగతి ఏం లేదు. ఓన్లీ ఫైట్స్ మొత్తం యాక్షన్ మీద. బాలయ్య కూతురు యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ అండి, చాలా బాగుంది. బాగా ఫస్ట్ పార్ట్లో కూడా చాలా బాగా చేశారు. 2 క్యారెక్టర్స్ ఉన్నాయండి, 2 వేరియేషన్స్ ఉన్నాయి. చాలా బాగుంది. మొత్తం శివతాండవమేనా? సూపర్, అసలు ఆడియన్స్ కి ఏం చెప్తారు? చాలా బాగుంది, ఫుల్ డివోషనల్, అసలు కేక్ చాలా 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 బాగుంది. ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు బాలయ్య మూవీ గురించి? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. న్యూ వెర్షన్ ఆఫ్ బాలయ్య. ఓకే. నా భూతో నా భవిష్యత్తు. బీజిఎం తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? అక్కడ కొన్ని పగిలిపోయాయంట బాక్సులు, పాపం థియేటర్ ఓనర్ గారికి నష్టం. సూపర్. జై బాలయ్య. ఇంకో రేపు మార్నింగ్ మీరు మళ్ళీ రావాల్సి వచ్చింది. ఇది మనకేంటంటే ఫ్యాన్స్కి ఒక షో అయితే సరిపోదు. ఇది రాత్రి మొత్తం సినిమా వేసినా సరిపోదు, ఫుల్ మీల్స్ అంతే. బాగా తీశారు. బోయపాటి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మా బాలయ్య బాబు గారిలో సినిమా పరమశివుడిని చూపించినందుకు, శివ తాండవం చేయించినందుకు, బాలయ్య బాబు గారు నట విశ్వరూపం చూపించినందుకు ఆయనకి థ్యాంక్స్, అండ్ బోయపాటి గారికి థ్యాంక్స్. అలాగే బాలయ్య వచ్చేసి 2 పాత్రలు చేశారు కదా, ఏ పాత్ర అందరి ఆడియన్స్ ని మెప్పిస్తుంది? అఖండ అండి, అఖండ. అఖండ. బాలయ్య కూతురు ఎలా యాక్ట్ చేశారు ఇందులో? చాలా బాగా చేశారండి ఆమె కూడా. ఒకవేళ బీజిఎం వచ్చి తమ్మని ఎలా ఇచ్చాడంటారు? ఇప్పుడే చెప్తున్నానండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మా బ్యాక్లు అదిరిపోయినాయి, చాలా బాగా కొట్టారు.
చాలా బాగుంది. సంయుక్త ఓవరాల్గా ఎలా ఉంది? ఓవరాల్గా సినిమా చాలా బాగుందండి. కుటుంబ సమేతంగా అందరూ వచ్చి హ్యాపీగా సినిమా చూసి ఆనందించండి. అఖండ 3 ఉంటుందంటారా? చెప్పలేం మేడం, చెప్పలేమండి. సినిమా ఎలా ఉంది? సినిమా సూపర్. బాలకృష్ణ అరాచకం సృష్టించాడు. ఫస్ట్ నుండి ఫస్ట్ మినిట్ బోయపాటి శ్రీనివాస్ స్టార్ట్ రెడీ బాబు నుండి లాస్ట్ వరకు అరాచకం బాలయ్య తాండవం ఇది. అసలు ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే జాజికాయ సాంగ్ అని జై బాలయ్య కూడా ఇంక్లూడ్ చేశాడు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఫుల్ మీల్స్ పెట్టిన టెక్ట్ ఫస్ట్ 10 minutesకి సరిపోద్ది అనుకోండి, మిగతాదంటే బోనస్. తమన్న తాండవం, నందమూరి తమన్ ఫుల్ టమా. థ్యాంక్ యూ. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్ సూపర్. ఆ క్యారెక్టర్ చేయాలంటే ఓన్లీ బాలకృష్ణకే సాటి బాలకృష్ణ చేయగలడు, అలా చేశాడు. బోయపాటి శ్రీని బాలకృష్ణ దొరికిన వరం. బాలయ్య ఫ్యాన్స్ బోయపాటి శ్రీనికి టీం మొత్తం స్పెషల్ థ్యాంక్స్. సూపర్. ఎలా చూడాలనుకున్న ఫ్యాన్గా అలాగే చూపెట్టాడు మాకు. అఖండ 3 వస్తుందంటారా? జై అఖండ 3 అది కూడా దీనికి మించి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. బాలయ్య బాబు మళ్ళీ హ్యాట్రిక్ కొడతాడు. జై బాలయ్య. సినిమా ఇంకో 10 సంవత్సరాల వరకు బాలయ్య బాబు హిట్ అవసరం లేదు, ఇదే చాలా. బాబు లేట్ వచ్చినా లేటెస్ట్గా వచ్చాడు. బాలయ్య బాబు అంటే ఏంటో చూపించాడు బోయపాటి. అక్కడ హిందూ ధర్మం గురించి చెప్తున్నాడు మొత్తం అక్కడ. జై బాలయ్య అన్న. ఫస్ట్ లేట్ అయినందుకు చాలా బాధపడ్డాం అన్న. కానీ ఇప్పుడు సినిమా చూసి వచ్చినాత లేట్ అయినా పర్లా లేటెస్ట్గా వచ్చాడు మా బాలయ్య. క్రేజీ విజువల్స్. దట్ వాస్ సో ఫకింగ్ గుడ్. సనాతన ధర్మం, ఓ మై గాడ్, గురించి చెప్తాది మనకి. ప్రస్తుతం జనరేషన్ ఎట్లా తప్పిపోతుంది, దాన్ని ఎట్లా తేవాలి. ఓ మై గాడ్, ప్రతి డైలాగ్ ఎవ్రీథింగ్ వాస్ క్రేజీ. డైలాగులు గుర్తుండో, అసలు గుర్తుండో, ఎందుకంటే ఆ వాయిస్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఒక డైలాగ్ ఒక డైమండ్ మనకి. అందులో ఒక్కొక్క డైలాగ్ 5 నిమిషాలు. ఎవరా చెప్పింది బాలయ్య బాబు డైలాగ్ చెప్పలేడని? ఎవరికి తిరగదు అది. ఫైట్ ఉండేది అసలు ఎక్స్పెక్ట్ చేయని ఫైట్స్ అయితే ఇంత చాలా బాగుంటాయి. పొలిటికల్ రిఫరెన్స్ చాలా ఉంది. ఫ్యాన్ కి దింపారు అక్కడ. చాలా రిఫరెన్స్ ఉంది బ్రో. నేను ఒక్కడే చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలి. ఈ మూవీ సూపర్ హిట్ అంతే, మైండ్ బ్లోయింగ్ మూవీ అంతే. హీరోగా బాలకృష్ణ 500 crore క్లబ్ లో జాయిన్ అయ్యాడు. ఓకేనా? అది యాజ్ ఏ ఫ్యాన్ గా కాదు, యాజ్ ఏ తెలుగు పర్సన్ గా చెప్తున్నాను. రాజమౌళి అనే క్యాండిడేట్ కాకుండా బోయపాటి శ్రీని కానీ బాలకృష్ణ గారు కానీ అఖండ మూవీని ఏ విధంగా చూపించారంటే మన తెలుగు ఇండస్ట్రీ చాలా గర్వపడాలి బ్రో. వాస్తవం చెప్పాలంటే హైందవ ధర్మాన్ని గురించి చాలా మెసేజ్ క్లియర్ కట్గా ఇచ్చాడు. ఒక హిందుత్వ గురించి, హైందవ ధర్మం గురించి మన తెలుగు స్టేట్స్ కాకుండా నార్త్లో చాలా హైప్లో పీక్స్లో వెళ్ళిపోయింది మూవీ అనేది. రీసెంట్గా మా ఫ్రెండ్స్కి కూడా కాల్ చేశాను. మన దగ్గర ఇంకా చాలా తక్కువ ఉంది. అక్కడైతే హనుమంతుని విగ్రహానికి, శివ విగ్రహానికి ఇంకా స్టిల్ ఇంకా ఏంటంటే పాలాభిషేకాలు, పూజలు బాలకృష్ణ ఒక దేవుళ్ళగా కొలుస్తున్నారు నార్త్లో. ఓవర్సీస్లో మా ఫ్రెండ్స్కి కూడా కాల్ చేసాం బ్రో. మూవీ గురించి వెరీ వెల్ రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 20 crores మన ప్రీమియర్ షోకి వచ్చినాయి అంట. మూవీ అనేది ఆల్మోస్ట్ ఒక 500 crores క్లబ్లో జాయిన్ అయిపోయింది. ఎవరు ఎన్ని చెప్పుకున్నా మూవీ 5th December జాయిన్ అవ్వాల్సింది కొన్ని అనువాద కారణం వల్ల మనకు పోస్ట్ పోన్ అయిపోయింది. పోస్ట్ పోన్ అయినా కూడా బౌన్స్ బ్యాక్ వచ్చేసి బాలయ్య సినిమా ఇంత బౌన్స్ బ్యాక్ వచ్చేసి 1 week గ్యాప్ వచ్చినా కానీ ఇలా సినిమా రిలీజ్ ఎంత రెస్పాన్స్ వస్తుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ బాలయ్య బ్రో. ఓన్లీ బికాస్ ఆఫ్ బాలీ. ఎమోషన్ సీన్ అయితేమి, ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ అయితేమి, చిన్న బాలకృష్ణ అయితేమి, పెద్ద బాలకృష్ణ అయితేమి, వాళ్ళ డాటర్ అయితేమి, హీరోయిన్ పరంగా సంయుక్త మీనన్ అయితేమి, ఐటమ్ సాంగ్ అయితేమి, ఆ హనుమాన్ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితేమి, బాలకృష్ణ ఫైట్ చేస్తుంటే పైన హిమాలయాల శివుడు తాండవం అయితేమి, ఏదైనా కానీ ఓవరాల్గా బొమ్మ చూపించే విధానం కూడా చాలా క్లియర్ కట్ పిక్చర్గా ఉంది బ్రో. అసలు మన హిందుత్వం గురించి చెప్పిన విధానం చాలా బాగుంది బ్రో. యాజ్ ఏ హిందూ పర్సన్గా బొమ్మ అనేది బ్లాక్ బస్టర్ బ్రో. ఓకేనా? మనం ఇదే రెస్పాన్స్తో వెళ్ళిపోవాలి అంతే. సనాతన హైందవ ధర్మం గురించి బాలకృష్ణ చెప్పే విధానం కానీ, అతని లీనమైన విధానం కానీ, అతను డీప్గా ఇన్వాల్వ్ అయిపోయాడు శివుడు పాత్ర అనేది. చాలా క్లియర్ కట్గా యాంటీ ఫ్యాన్స్ అయితే డిఫరెంట్గా మాట్లాడతారు కానీ చాలా క్లియర్ కట్గా చాలా పాజిటివ్ వేలో ఎక్కడ ఓవర్ కాకుండా. కానీ ఇప్పుడు దేవుడికి కొన్ని పవర్స్ ఉంటాయి బ్రో. దేవుడు పవర్స్ ఎలా ఉండాలో ఏ విధంగా చూపించాలో ఆ విధంగా బోయపాటి చూపించారు. చాలా క్లియర్ కట్గా చూపించాడు. ఆ వయసులో కూడా బాలకృష్ణ 65 years వయసులో కూడా హిమాలయాలు అయితేమి, ఆ ఫైట్లు అయితేమి, ఆ వే ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ అయితేమి, ప్రాక్టికల్గా మనం మాటలు చెప్పడం వేరు,
రియాలిటీలో దిగి యాక్టింగ్ చేయడం వేరు బ్రో, చాలా కష్టం అది. టు బి హార్డ్ అసలు కొన్ని సీన్స్ అయితే అసలు మిరాకిల్ ఎవరు చెప్పలేము. అది కొంతమంది ఏమంటారంటే నువ్వు వచ్చి ప్రాక్టికల్గా వచ్చి నువ్వు యాక్టింగ్ చెయ్యి, ప్రాక్టికల్గా వచ్చి నువ్వు యాక్టింగ్ చేసి మాట్లాడు, ఓకేనా. ఆ వయసుకి ఆ విధానంకి ఆయన చేసే ఇన్వాల్వ్మెంట్కి బాలయ్య బాబు యాక్టింగ్ బాబు రెడీ బాబు, యాక్టింగ్ బాబు అంటే చాలు అంతే, పూనకం వచ్చేసిద్ది. అందులో ఒక డైలాగ్ అయితే 5 minutes నాన్ స్టాప్ చెప్తాడు. సింపుల్ మేడం, ఏం లేదు, మన ఓవరాల్ ఆల్ ఇండియా ఓవరాల్ నేషనల్లో మనకు వస్తున్న మంచి డైలాగ్ ఏంటంటే, కొండల్లో తొండలు పట్టుకొని బతికే మీరెక్కడ, కొండల్ని పర్వతాలకు పూజించే మేమెక్కడ అనే డైలాగ్ అనేది అసలు ఆ డైలాగ్లో ఎంత మీనింగ్ ఉందో మనం అర్థం చేసుకుంటే, ఎవరైనా సరే మన ఇండియా మీదకి ఎవరైనా అటాక్ చేస్తుంటే సర్జికల్ స్ట్రైక్ కానీ చైనీస్ కానీ మన ట్రంప్ అయితే ఎవరైనా కానీ డిఫరెంట్ కంట్రీస్ మన మీద అటాక్ చేస్తుంటే మన దేవుళ్ళు చూస్తూ ఊరుకోడు అనే విధానం బాలయ్య బాబులో చూపించే విధానం అయితే చాలా క్లియర్ కట్గా ఇచ్చిన మెసేజ్, చాలా క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చారు బ్రో. ఏది ఏమైనా కానీ రెండు పాత్ర చాలా అలరించారు మేడం, ఏ పాత్ర తగ్గలేదు మేడం, ఏ పాత్ర తగ్గలేదు, చాలా క్లియర్ కట్గా. సారీ మేడం, లేరు మేడం. ఇప్పుడు మన సంయుక్త మీనన్ వచ్చింది, ఆమె ఏదైతే మామూలుగా పాత్ర ఉందో ఆ పాత్ర కూడా చాలా మెసేజబుల్ పాత్రగా ఉంది.